ఐ మీన్ హౌస్‌మేట్స్ అందరూ కూడా చాలా ప్రేమతోనే నన్ను పంపించారు. మీరు ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్‌ని కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆఖరి ఇద్దరు నేను, ఆదిత్య ఇద్దరిలో ఎవరన్నా ఎలిమినేట్ అయ్యి ఉండొచ్చు. అది ఆయన చేసిన ఎలిమినేషన్ కూడా కాదు. అండ్ అలాగే హౌస్‌మేట్స్‌కి డిసిషన్ ఇచ్చినప్పుడు నేను అంతకుముందు కొన్ని గంటల ముందు వాళ్ళందరికీ చెప్పిన విషయం ఏంటంటే, నేను వెళ్ళాలనుకుంటున్నాను ఇంటికి. నాకు ఇక్కడ బేబీ బాయ్ని చూసుకోవాలనుకుంటున్నాను అని వాళ్ళందరికీ చెప్పడం, వాళ్ళు కూడా సరే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనవాడు అంత ఎమోషనల్గా ఆడలేడేమో అని అనిపించింది. వాళ్ళు అందుకనే ప్రేమగానే నన్ను ఎలిమినేట్ చేశారు. సో నథింగ్ టు వరీ. ఎవరన్నా సరే నేను చెప్పాలంటే బిగ్ బాస్ కాదు, హౌస్మేట్స్ కాదు, తప్పెవరిదంటే అది నాదే. నేను ఉండలేకే బయటికి రావడం జరిగింది. ఇంకొక రీజన్ ఏంటంటే ఫుడ్ ప్రాబ్లం వల్ల కూడా, అంటే బీయింగ్ ఏ వీగన్ వెజిటేరియన్ నాకు చాలా తక్కువ ఆప్షన్స్ ఉండే అక్కడ. సో చాలామంది ఎగ్తోనూ చికెన్తోనూ సర్వైవ్ అవుతున్నారు, కానీ నాకు ప్రోటీన్ పౌడర్ కూడా లేకుండా చేయడం వల్ల ఎనర్జీ లెవెల్స్ కూడా డిప్ అయినాయి. ఇంకా అలా ఉంటూ ఈడ్చుకుంటూ నేను కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేయలేను. అందుకని వచ్చేయడమే బెటర్ అనిపించింది. అది ఒక చిన్న రీజన్ అయినా కూడా పెద్ద రీజన్ అయితే, నాకు కొడుకు పుట్టాడు, వాడిని చూసుకోవాలి, వాడితో ఉండాలి. ఈ టైంలో వాళ్ళకి నా సపోర్ట్ అవసరం అనిపించింది. సో అంటే చాలామంది ముందుగా తెలియలేదా నీకు అంటే, ముందుగానే తెలిసే వెళ్ళాను, కానీ ఉండగలిగే శక్తి నాలో తగ్గిపోతూ ఉండింది బికాజ్ ఆఫ్ ఫుడ్ మంచిగా కనుక నాకు ప్రొవైడ్ అయి ఉంటే నేను మేబీ కొంచెం గట్టిగా ఉండేవాడినేమో, ఐ డోంట్ నో. బట్ నేను ఎప్పుడైతే నా 100% ఇవ్వలేను అనుకున్న టైంలో బయటకు వచ్చేయడమే బెటర్ కదా అనేది నా ఒపీనియన్. సో రెండు రకాలుగా నాకు ఇది విన్ విన్ సిచ్యువేషనే. అండ్